గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నుస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక టైం వచ్చేసి 3:40 అలా అవుతుంది. చిన్ను దగ్గరికి అయితే వెళ్తున్నాము. చిన్నుని తీసుకొద్దాము అని చెప్పేసి అమ్ముల తల్లి అయితే చెప్పులు వేసుకొని రెడీగా ఉంది వెళ్ళడానికి. నిన్ను తీసుకోవాను అన్నయ్య దగ్గరికి. తీసుకోవద్దప్పా లేవు లేవు. హాయ్ చెప్పు. అన్నం తిన్నావా? అన్న పోతున్నామా? హాయ్ చెప్పు. హాయ్. చిన్నుని స్కూల్ నుంచి ఇంటికైతే తీసుకువచ్చే దారిలో అక్కడైతే బాక్స్లు అయితే పెట్టారు. చాలా అంటే చాలా సౌండ్ వస్తున్నాయి, సాంగ్స్, డీజే సాంగ్స్. ఇక అవి విని మా అమ్ములు అయితే ఇక్కడ రోడ్డు మీదనే డ్యాన్స్ చేస్తుంది. ఎలా చేస్తారో చెప్పు అని చెప్పేసి అంటే మళ్ళీ మళ్ళీ డ్యాన్స్ వేసి చూపిస్తుంది తను. చిన్నుని స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చేసాను. ఇక ఫ్రెష్ అప్ అయితే చేపించేసాను. బట్టలు అయితే ఎప్పుడైనా కూడా పొద్దున్నే వేస్తాను వాషింగ్ మిషన్లో. ఇక ఈరోజు అయితే కొంచెం లేట్ అయింది. అంతకుముందు పాతదైతే మాకు ఫ్రంట్ లోడ్ ఉంటుండే వాషింగ్ మిషన్, బోష్ కంపెనీ. ఇక ఇప్పుడైతే మళ్ళీ సామ్సంగ్ అయితే తీసుకున్నాం మేము రీసెంట్గా. ఒక 8 months అలా అవుతుంది. బనానా వద్దు, చెగోడీలు తిన. కింద పడ్డదా? టీషర్ట్ బనానా తినద్దు, దగ్గు వస్తుంది. బనానా వద్దు నాన్న, చెగోడీలు తిను. చిన్నని తీసుకొని వచ్చేటప్పుడు అయితే పాల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. ఇక మా ఇంట్లో ఎవరు తాగరు టీ, నేను ఒక్కదాన్నే తాగుతా. నాకు ఒక్కదానికే పాల ప్యాకెట్. ఇక టీ లేని మాత్రం నేను లేను. ఖచ్చితంగా టీ ఉండాల్సిందే నాకు, లేకపోతే నాకు హెడేక్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా అడిక్ట్ అయిపోయినా నేను టీకి. ఏమి వాళ్ళు చిన్ను? బనానా వద్దు డాడీ. బనానా మార్నింగ్ తినాలి, ఇప్పుడు కాదు. చెప్తేనవా? చేగోడీలు తిను, చేగోడీలు. కారా దోసకాయ తింటావు మరి? ఏంటిది వారెత్తావు? నన్ను వారెత్తావా? చాలుగా చెప్పు. ఇప్పుడు ఏంటిది? కీరా తిను, కీరా కీరా. ఇప్పుడు నేను చెప్తే వినే పిల్లలు కాదు వీళ్ళు. అమ్మో పిడుగులు వీళ్ళైతే. వాళ్ళు చెప్పిందే నేను వినాలి, నేను చెప్పింది అల్లినోడు ముచ్చట లేదు అస్సలే. కచ్చిపో. ఏంది ఊకే కచ్చి కచ్చి ఏమోనట. నేను కూడా నీ దోశ కచ్చి. నువ్వు బనానా తీసుకుంటే డాడీ నిన్ను తిడతాడు వచ్చినాక. ఎందుకు ఇచ్చినావు బనానా అని చెప్పేసి నన్ను తిడతాడు, నిన్ను కాదు. అర్థమైందా? బనానా తిని నువ్వు రాత్రి తగ్గాలి కానీ మళ్ళా కొడతాడు డాడీ. నాకైతే తెలియదు. చిన్న చూసినందుకే భయపడ్డా. పిల్లలకైతే పాలైతే తాగిపియను అసలే. ప్యాకెట్ పాలైతే ఇంకా అస్సలే తాగిపియను. ఎందుకంటే ప్యాకెట్ పాలంతా స్మెల్ వస్తూ ఉంటాయి, స్మెల్ వస్తుంది ప్యాకెట్ పాలు ఎక్కువగా. అదే మేము ఇంటికి వెళ్ళినాం అనుకో, ఇంటికాడ మంచిగా మనకు ఫ్రెష్గా దొరుకుతాయి పాలు కాబట్టి ఇంటికాడ అయితే ఖచ్చితంగా తాగిపిస్తా. దగ్గు రాని, సర్ది కానీ, జ్వరం రాని, ఏదైనా కూడా ఖచ్చితంగా ఇంటికి పోతే పాలు మాత్రం తాగిపిస్తా. ఇక ఇక్కడ అయితే అసలు తాగిపియను. ఇక్కడికి కూడా తీసుకొస్తా ఉంటారు పాలు, కానీ మేము తీసుకోము. అంతకుముందు ఒక్కసారి అలా తీసుకొని తాగిపించాము, అప్పుడు నాకు అంత క్వాలిటీ అనిపించలేదు ఆ పాలు కూడా.
అందుకని చెప్పేసి మానేసాము. అవి కూడా కొంచెం స్మెల్ రావడం పాలు అలా జరిగింది, అందుకని చెప్పేసి మానేసా. టీ అయితే తాగేసాను. మా చిన్ను అయితే అరటి పండు తింటా అని చెప్పేసి ఇగో ఇలా సగం సగం తిని మళ్ళీ నాకు ఇచ్చేస్తారు. ఇల్లు తినంగా మిగిలినాయి, ఇక అవి నాకైతే అన్నట్టు. దోసకాయలు అయితే తీసుకొచ్చారు మా ఆయన. చిన్నుకి వేరే ఏం పెట్టినా దగ్గొస్తుంది, యాపిల్స్ అలాగే దానిమ్మకాయలు ఏం పెట్టినా దగ్గొస్తుంది కదా అని చెప్పేసి కీరా తీసుకొచ్చారు. కీరా తోటి కూడా నంజు తయారవుతుంది. ఇవైతే నార్మల్గా మనకు ఎప్పుడైనా దొరుకుతాయి కీరా దోసకాయలు, కానీ ఇప్పుడు ఇక లోకల్ అయితే వస్తాయి. దోసకాయలు అంటే చాలా ఇష్టం నాకు. ఎక్కువ సమ్మర్ సీజన్లో చాలా తింటాం మేము. నార్మల్గా ఇప్పుడు కూడా వస్తాయి మనకు, సమ్మర్ సీజన్ కాకపోయినా కూడా మనకు వస్తాయి. సమ్మర్ సీజన్లో కాకపోయినా కూడా మనకు ఎప్పుడైనా అవైలబుల్గానే ఉంటాయి దోసకాయలు. కానీ ఏంటంటే చేదు వస్తాయి. దోసకాయకు మొత్తం ఇలా పీల్ తీసేసి మంచిగా కట్ చేసి పెడతా ఉంటా చిన్నుకు. ఇక ఈ మధ్య కొంచెం నంజు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇది కూడా పెట్టడం అయితే మానేసా. ఆ సగం బనానా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దోసకాయ కావాలి మమ్మీ అని చెప్పేసి అంటుంటే ఇక ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడైతే కట్ చేసి అయితే ఇస్తున్నా. దోసకాయలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది. మంచిగా ఎండాకాలం అయితే పిల్లలకి ఇస్తే బెటర్. పిల్లలు ఎక్కువ వాటర్ తాగరు కాబట్టి. ఏంటిది పెద్దది? కొంకత్తడి డాడీ నీకా ముక్కలు చేసి ఇస్తా, చెల్లె నువ్వు తీసుకోండి. ఇంకేం అంటే ఇద్దరికి ఇదే కథ. ఇదంతా ఒకరికే కావన్నట. ఇప్పుడు ఆమె ఎడుతుంది, ఉన్నది ఒక్కటే దోసకాయ. చెల్లకియవా? మరి పెద్దది కావాలంటావు? పిల్లలిద్దరికి స్నాక్స్ అయితే పెట్టేశాను. రోజు ఏదో ఒకటి అయితే పెట్టేస్తూ ఉంటాను సాయంత్రం. ఇక ఈ రోజు అయితే దోసకాయ అయితే కట్ చేసి ఇచ్చేసాను. పిల్లలిద్దరు కూడా తినేశారు. ఇక రైస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు టైం వచ్చేసి 6 అలా అవుతుంది ఈవినింగ్. తొందరగానే పెట్టేస్తా రైస్, ఎందుకంటే చిన్న స్కూల్కు వెళ్ళి వస్తాడు కదా. హోంవర్క్ చేయించిన తర్వాత అన్నం అయితే తినిపించేసి పడుకోబెట్టేస్తా తొందరగానే. పిల్లలకి ఎర్లీగానే తినిపించాలి అన్నం, తెల్లారేసరికి మంచిగా డైజెషన్ అయిపోతుంది. లేట్గా తినిపిస్తే ఏంటంటే డైజెషన్ కాదు ఫుడ్, అందుకని చెప్పేసి తొందరగానే తినిపించేస్తా రోజు. మార్నింగ్ అయితే కర్రీ ఆలూ ఫ్రై అయితే చేసేసాను. ఇక అదే ఉంది, ఆలూ ఫ్రై ఉంది. ఇక మా ఆయన మార్నింగ్ హోటల్కి వెళ్తే మళ్ళీ నైట్ అయితే వస్తున్నారు. ఇక అక్కడే తింటున్నారు కాబట్టి కర్రీస్ కూడా ఎక్కువ ఏమో వడుస్తలేవు ఇంట్లో. నేను మార్నింగ్ ఎలాగో తినను, ఆఫ్టర్నూనే తింటా. నేను డైరెక్ట్ లంచే చేసేస్తాను, మళ్ళీ నైట్ తింటా అంతే. ఇక చిన్నుకి టిఫిన్ బాక్స్లోకి ఒక్కొక్కసారి అయితే వండుతా సాయంత్రం. కర్రీస్ లేకపోతే, కర్రీ అయిపోతే ఒక్కొక్కసారి సాయంత్రం అయితే వండుతా. ఇక లేదంటే మార్నింగ్ వండిందే ఉంటుంది మ్యాక్సిమం. ఎప్పుడైనా ఒకసారి ఖచ్చితంగా వండాల్సి వస్తే మాత్రం వండుతా. అన్నం అయితే తినిపిస్తున్నా మా చిన్నుకి. ఇక మా చిన్ను అయితే హోంవర్క్ అయితే చేస్తున్నాడు. హాయ్ చెప్పు చిన్ను. అబ్బో అవునా, చెప్తే ఏమవుతుంది? ఎవరికి? నీకా? ఎవరిని నాన్న? నీ దోస్తు ఖర్చిపోయిగా. నీ దోస్తుండా నేను నన్ను కొడతావేమో నువ్వు. బాగా బిజీ అయిపోయాడు మా చిన్ను. పిల్లలిద్దరికి అన్నం తినిపించడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పడుకోబెట్టేశాను. డైలీ తొందరగానే పడుకోబెడతాను, కానీ అస్సలు పడుకోరు. చాలా అంటే చాలా సతాయిస్తూ ఉంటారు, నైట్ దాకా ఆడుకుంటూ ఉంటారు. ఇక ఇచ్చేసి అయితే మొత్తానికైతే పడుకోబెట్టేశాను. ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.